చందమామ కథ. తోటకూర వృక్షం. పూర్వం శంభుదాసు, దండపాణి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. శంభుదాసు తన వాటాకు వచ్చిన 4 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. దండపాణి తన 4 ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారి అయ్యాడు. వర్తకంలో లాగా వ్యవసాయంలో గభీమని దశ ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు కదా. అందుచేత శంభుదాసు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు. ఒక ఏడు శంభుదాసు తన 4 ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తనాలు తెచ్చి జల్లాడు. చక్కటి వర్షం కురిసింది. విత్తులన్నీ మొలకెత్తినాయి. కొద్ది రోజుల్లోనే పెరడంతా పెళ్లి కూతురు ముఖంలాగా కళకళలాడుతూ కనపడింది. రోజు మోపెడు మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చి ఆ సొమ్ముతో అతడు పొట్టపోసుకునేవాడు. ఊళ్ళో నీ తమ్ముడు మహదైశ్వర్యంతో తులతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడ్డమేమిటి అని ఎవరైనా అంటే ఎవరి అదృష్టం వాళ్ళది. వాడి అదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే గాని వాటాకు వెళ్ళకూడదు, అసూయ పడకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్నదాంతో తృప్తి పడేవాడే గాని తమ్మును చూసి ఎంత మాత్రము అసూయ చెందేవాడు కాదు. పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నిట్లోకి ఒక మొక్క చాలా పొడుగ్గా పెరిగి చూడ్డానికి ఎంతో ముచ్చటగా కనపడింది. దాన్ని పీకడానికి మనసొప్పక వదిలేసేసరికి అది ఒక్క చెట్టంత ఎత్తునెదిగింది. ఆ దారిన వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి, తోటకూర మళ్ళు మేం చిన్నప్పటి నుంచి వేస్తున్నాం గాని ఎప్పుడు ఏ మొక్క ఇంత ఎత్తున ఏపుగా వృక్షంలా ఎదగడం ఎరగమన్నారు. ఆ మొక్కను అందరూ తలొక విధంగాను మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మళ్ళీ కాణీకో అర్ధనాకో అమ్మివేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తోటకూర మొక్క చెట్టులాగా లావుగా పెరిగి ముదిరిపోయింది గనక పులుసులో వేసుకున్న కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను. కనుక దాన్ని ప్రదర్శనానికే ఉంచేయాలని నిర్ధారణ చేసుకున్నాడు. మరికొన్నాళ్లకి ఆ దేశం ఏలే రాజుగారు తన పరివారంతో ఆ దారిలో వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి, తోటకూర మొక్కేమిటి, ఇంత భారీగా పెరగడమేమిటి అని ఆశ్చర్యపడి దాని మీద మోజుపడ్డాడు. అప్పుడు శంభుదాసు, ప్రభు, ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏం ఉపయోగం? ఉద్యానవనంలో నాటించవలసిన 1వ జాతి మొక్క అన్నాడు. రాజుగారికి బ్రహ్మానందమైంది. శంభుదాసు ఆ చెట్టు చుట్టూ 1 అడుగు కైవారం గల వేళ్లతో సహా పెళ్లగించి రాజుగారి పక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయన ఉద్యానవనానికి వెళ్లి అక్కడ దాన్ని స్వయంగా పాతి వచ్చాడు. వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతిగా ఇచ్చి సత్కరించి పంపించాడు. తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవడమే కాకుండా శంభుదాసు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఆ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడనేసరికి గ్రామస్తులందరికీ అతని మీద అసూయ పుట్టుకొచ్చింది. తక్కిన వాళ్ళ మాటకేం గాని అతడి తమ్ముడికే బాధ కలిగింది. అన్నకు పట్టిన ఉచ్ఛదశకు సంతోషించడానికి బదులు అతడు విచారించసాగాడు. అతడికి మంచి రోజులు వచ్చాయి, నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవడం మానేసి తన సొమ్మేదో అతగాడు తినేస్తున్నట్టుగా పరిపరి విధాలా పరితపించాడు దండపాణి. ఏమైనా సరే నేను కూడా రాజుగారి వద్దకు పోయి అన్నకంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వస్తే గాని నిద్రపోకూడదు అని తోచింది. అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళితే బాగుంటుంది అని తీవ్రంగా యోచించాడు. ఒక్క తోటకూర మొక్కకే అంత ఐశ్వర్యం ఇచ్చాడే, విలువైన కానుక ఏదన్నా పట్టుకెళ్లి సమర్పిస్తే అధమం అన్నకిచ్చిన దానికన్నా 100 రెట్లైనా ఇవ్వడా అని అనుకుని దండపాణి తన
ఆస్తి అంతటితో బంగారం కొని ఒక పెద్ద డాలు తయారు చేయించాడు. నవరత్నాలు ఆ డాలుకి పొదిగించాడు. తయారైన ఆ డాలును జోడుగుర్రాల రథంలో ఎక్కించుకొని కోటకు పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు. ఆ డాలును చూసేసరికి రాజు బ్రహ్మానంద భరితుడై మంత్రితో, మంత్రి గారు, ఇంత విలువైన కానుకను తెచ్చిచ్చిన ఇతగాడికి మనం బదులుగా ఏదైనా ఒక గొప్ప బహుమానం చెయ్యాలయ్యా. ఏమి బహుమానం ఇస్తే బాగుంటుంది, బాగా ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, ప్రభు, ఆలోచన ఏముంది, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇలాంటివేవైనా ఇవ్వచ్చు, వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అన్నాడు. రాజుగారికి ఆ ఆలోచన తృప్తికరంగా తోచలేదు. ఇంత విలువైన డాలును బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి. ఇతడికి మళ్లీ నేను వరహాల మూటలు ఇవ్వడంలో గొప్ప ఏముంది? జిలేబీలతో మొహమ్మొత్తి ఉన్నవాడికి మరో 4 జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుంది. కనుక అపూర్వమైన వస్తువేదన్నా ఇవ్వాలి అన్నాడు రాజు. ఏమీ నిర్ధారణ గాక ఆనాటికి సభ చాలించి రాత్రికి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. మర్నాడు రాజుగారు ఉద్యానవనంలో పచారులు చేస్తూ ఉండేసరికి అక్కడ శంభుదాసు పాతి వెళ్లిన తోటకూర వృక్షం కంటబడింది. దాన్ని చూడ్డంతోనే రాజుకి ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది. నవరత్న ఖచ్చితమైన బంగారుడాలు బహుమానం తెచ్చిన దండపాణికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలచాడు. ఆ చెట్టుని వేళ్లతో సహా జాగ్రత్తగా తవ్వించి దండపాణి బసకు పంపించాడు. ఏనుగులపైన, ఒంటెలపైన వరహాల సంచులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్న దండపాణికి ఆ తోటకూర చెట్టు ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరైపోయింది. ఆ తోటకూర వృక్షం ఎదురుకుపోయి నుంచొని, నా ఐశ్వర్యమంతా హరించిన ఓ తోటకూర వృక్షమా, నిన్ను నేనేం చేసుకోను? చేవగల మరొక మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు, అందుకైనా పనికిరావు కదా నువ్వు అంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడిచాడు.